నువ్వు గెలవాలంటే. భార్యే నీ మిత్రుడు, ఇది మగవాళ్ళకే చెప్పారు. భార్యను బాగా చూసుకో. బాగా చూసుకో అంటే ఆమె నిన్ను చూసుకోపోయినా కాదు, ఆమె నిన్ను బాగా చూసుకునేలాగా నువ్వు చెయ్యాలి. ఆమె ఎలా ఉన్నా మేము బాగా ఎలా చూసుకుంటామండి, ఇలాంటి ప్రశ్నలు వేయకూడదు అసలు. చాణక్యుడు చెప్పిన మాట ఇది. నీ గృహంలో నీ భార్యని చిన్నబుచ్చద్దు, ఆమె తల్లిదండ్రుల్ని చిన్నపుచ్చద్దు, ఆమెకు చేత కాదని కించపరచద్దు. ఆమెను కించపరచకుండా ఉంటేనే నీకు గౌరవం. నువ్వు సంసారంలో జయించాలంటే భార్యకి ఆమెకి ఇవ్వవలసిన గౌరవం మర్యాద ఇవ్వు, అప్పుడు నువ్వు గెలుస్తావు జీవితంలో. బా సూపర్. ఇది ఇప్పుడు మరి ఆడవాళ్ళు ఏం చేయాలి, స్త్రీలకు తర్వాత విషయం అసలు అని అడగద్దు, అసలు అది లేదు ఇందులో. అదే అంటున్నాను, అసలు అది విషయమే కాదు. విషయమే కాదు. నువ్వు గౌరవం ఇస్తే వాళ్ళు కూడా ఇస్తారు. ఇచ్చిన వాళ్ళు ఇవ్వరండి ఇలాంటిది కామెంట్లతోటి మనం ఏం చేయలేము. ఇచ్చేలాగా చేసుకోవటమే అంతే. నీ వల్ల కావాలి అది. నువ్వు చేత కాకపోతే చేత కానట్టు నువ్వు గెలవలేకపోతావు.